అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత చాలా బీభత్సంగా ఉంది. ప్రతిరోజు వందల్లో కాదు వేలల్లో చనిపోతున్నారు. దీనికి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఈ కష్టకాలం ఉన్నట్టుండి వచ్చింది కాదు. ఒక సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం. ఒక సంవత్సరం నుంచి దీన్ని ఎలాగ అరికట్టాలో ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ఈరోజు కేంద్రం కానీ చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఏ రాష్ట్రాలు వాళ్ళు ప్రయత్నించుకుంటున్నారు వ్యాక్సిన్లు తెప్పించుకోవడం కానీ, వెంటిలేటర్ కొనుక్కోవడాలు కానీ, ఆక్సిజన్ ఏర్పాట్లు చేసుకోవడం కానీ, ఇది రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు బాధ్యతగా చేసుకునే పని చేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ రెండూ విఫలమయ్యాయి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మోడీ గారి కన్నా తెలివిగల వ్యక్తి. నాయకులు, ఆ పార్టీ, ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఈరోజు ఒక నాటకం ఆడుతున్నారు. ఐఎమ్ రిపీటింగ్, నాటకం ఆడుతున్నారు. ఆ నాటకం ఏంటంటే, ఈరోజు ఆక్సిజన్ లేక ఆసుపత్రులు మెట్లు కాడ చనిపోయేవాళ్ళు, ఆసుపత్రుల చుట్టూ తిరిగి చనిపోయేవాళ్ళు, రెమ్డెసివిర్ ఆ యొక్క యాంటీవైరల్ ఇంజెక్షన్ ఆసుపత్రిలో పేదవాళ్ళందరూ తిరిగి ఒక్క ప్యాకెట్ ఈరోజు 2000, నాకు తెలిసి 3000 రూపాయలు ఉండేది. ఈరోజు ఒక కోర్స్ వచ్చి 6 ఇంజెక్షన్లు, 18,000 ఉండే ఇంజెక్షన్లు ఈరోజు 1,80,000 రూపాయలకు అమ్ముతుంటే ఏ పేదవాడు కొనుక్కోగలుగుతాడు? ఆక్సిజన్ లేదు, వ్యాక్సిన్ లేదు. ఈరోజు ఇవన్నీ ప్రజల్లో వాళ్ళపైన ఒక తెలియని ఒక విప్లవం, ఒక కోపం, ఒక బాధ, వాళ్ళని దొరికితే కొట్టేటట్టున్నారు ప్రజలు. దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క క్రైసిస్ని వీళ్ళ యొక్క చేతగానితనాన్ని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ఈరోజు మీరు అందరూ అర్థం చేసుకోండి. ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా, ఈ టైంలో రాజకీయాలు మాట్లాడే పరిస్థితి కాదు. అయితే ఒక మూర్ఖుడైన రాజు ఒక దేశానికి ఉంటే, లేదా ఒక రాష్ట్రానికి మూర్ఖుడైన రాజు ఉంటే ఆ ప్రజలకు కష్టాలు తప్పవు. అదే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు గమనించాలి, ఈ యొక్క సంక్షోభం, ఈ యొక్క ఎమర్జెన్సీ, ఈ యొక్క హెల్త్ క్రైసిస్, అసమర్థత పాలన, చేతకానితనం, దీన్ని ప్రజలు ప్రశ్నిస్తారని 10వ తరగతి పరీక్షలు అని కావాలని ఇది ఒక స్ట్రాటజీ. ఇక్కడ ఆక్సిజన్ ఇలేనోడు పరీక్షలు పెడతారంటే ఎట్టుంది ఇది? ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం పేపర్లో, సినిమాల్లో చూస్తాం, దుర్మార్గులు ఉంటారు అని, వాళ్ళ రాజకీయం కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకొని సినిమాల్లో చూస్తాం. అది నిజాలు. వీళ్ళలాంటి వాళ్ళని చూసి తయారు చేసిన సినిమాలు అవన్నీ. చరిత్రలో తిరగరాస్తున్నారు. దుర్మార్గులు పాలన చేస్తే ఎలాగుంటుందో ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా. ఇంత క్రైసిస్లో మీరు ఆక్సిజన్ ఏర్పాటుకి ఏమైనా చేశారా? మీరు ఇంపోర్ట్ చేశారా ఏమైనా వెంటిలేటర్స్? వ్యాక్సిన్కి ఏమైనా సెటప్ చేసుకున్నారా? ఏమీ లేదు. గాలికి వదిలేశారు. చనిపోయే వాళ్ళకి ఏమైనా, చనిపోయిన కుటుంబాలకు ఏమైనా ఇస్తున్నారా? ఏమైనా ఉందా? లేదా ఈ యొక్క కరోనా ఏమైనా ఆరోగ్యశ్రీలో పెట్టావా? లేదే. నేను అడిగేది ఒకటే, మీరు చచ్చిపోతున్న ప్రాణాలు పిట్టల్లాగా అంటున్నారు. పిట్టల్లాగాదు, చెట్టుకి ఆకులు రాలినట్టు రాలిపోతున్నారు. చెట్టుకి ఆకులు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఒకే ఇంట్లో 2-3 చనిపోతున్నారు, ఒకే కుటుంబంలో. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీరేదో ఆసుపత్రికి పోయి రివ్యూ
ఏం రివ్యూ చేశారండి? డూ యూ నో హౌ మచ్ ఆక్సిజన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎ పేషెంట్? అది ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు. ఏమి అరేంజ్మెంట్ చేశారు మీరు? ఒక వార్ రూమ్ పెట్టి మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టరు దాంట్లో కూర్చొని రియల్ టైం మానిటరింగ్ చేయాలి. మొత్తం మోసం అండి. మీరు ఇక్కడ కంప్యూటర్లో చూస్తే వాళ్ళు డాష్ బోర్డ్లో రూములు ఉన్నట్టు చూపిస్తారు, బెడ్లు ఉన్నట్టు చూపిస్తారు, ఐసీయూలు ఉన్నట్టు చూపిస్తారు. ఒక్కటి ఉండదు. రియల్ టైం గవర్నెన్స్ ఎక్కడుంది? ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఒక వార్ రూమ్ తయారు చేసుకొని ముఖ్యులందరినీ కూర్చొని పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో పరిస్థితి ఏంది, ఎక్కడ ఆక్సిజన్ కావాలి, ఎక్కడ ఇంజెక్షన్స్ పంపాలి, యాంటీవైరల్ ఇంజెక్షన్స్, ఏమి లేదు కదా. మీరు ప్రజలు దీన్ని ప్రశ్నిస్తారని చెప్పి మా తెలుగుదేశం వాళ్ళకి ఏముంది మాకు పని, మేము ఇది పరిస్థితి, పరీక్షలు వద్దాయా, ఇప్పుడు పెద్ద పిల్లలకి ఇబ్బంది అవుద్ది అని చెప్తున్నాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఇదే, దృష్టిని మళ్లించాలి. అయితే మా బాధ్యత ఏంటంటే ప్రజలకి తెలపడం కానీ ఒక బాధ్యత, అధికార పార్టీ పైన ఒత్తిడి తెచ్చి ప్రజలకి మేలు జరిగేటట్టు చేయడం కానీ మా బాధ్యత. ఇది రాజకీయం సంబంధం లేదు దీనికి. అయినా ఈరోజు నీచమైన రాజకీయం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ సమయంలో ఆక్సిజన్ అడగాల్సిన వాళ్ళం మేము. ఏంది? ప్రతిపక్షాలని పక్కదావ తెప్పిస్తున్నారు. ఆక్సిజన్ ఏమైంది? బెడ్ ఏమైంది? వెంటిలేటర్ ఏమైంది? యాంటీవైరస్ ఇంజెక్షన్లు ఏమున్నాయి? ఎక్కడ పోయాయి అన్ని? ఇది అడగాల్సిన మేము మమ్మల్ని పక్కదావ తప్పించి పరీక్షలు పెట్టొద్దు అని మేము చెప్పడం, ఆయన కావాలని పరీక్షలు పెడతాననడం మీకు అర్థమవుతుందా ప్రజలకి? ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. డే వన్ నుంచి అన్ని అబద్ధాలే. ఒకటి చూపిస్తారు, చూసేది ఒక దగ్గర, చేసేది ఒక దగ్గర. అమ్మఒడి చూపిస్తాడు, మిగతా అన్ని తీసేస్తాడు. ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారు. నేను ఇప్పుడు కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరీక్షలు పెడతా అంటున్నారు. ఈరోజు ప్రతి ఇంట్లో ఏదో ఒక కరోనా కేసు ఉంది. ప్రతి ఇంట్లో కాదు, ప్రతి 100 ఇళ్లలో 15-20 మంది, 20 కుటుంబాలకి కరోనా ఉందా లేదా? ఓనీ మీ లెక్కే 20 ఇల్లులకు ఉందా లేదా? అంటే 20% ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కో, స్టూడెంట్కో, వాళ్ళ అమ్మకో, నాయనకో, వాళ్ళ అమ్మమ్మకో, తాతకో, ఎవరికో ఒకరికి ఇంట్లో కరోనా వైరస్ ఉంది. ఈరోజు అటువంటి పిల్లలు ఒక ఇంట్లో కరోనా వైరస్ ఉంటే ఎంత ఆందోళనకరంగా ఉంటుందండి. ఆ ఆందోళనకరంగా ఉండే పరిస్థితుల్లో ఆ పిల్లలు చదువుకొని ఇరుక్కుపోయి పరీక్ష రాస్తారు. ఎంత 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 ఒక మనిషిగా కానీ ఆలోచించలేరా? మీకు ఎవడైతే చిట్టా ఇస్తే అది చదవడం కానీ రావట్లేదు ఈరోజు. ఎందుకంటే మనస్సాక్షి ఒకటి చెప్తుంటుంది, మీరు రాజకీయం ఒకటి చేస్తుంటారు. ఈరోజు నేను కోరేది ఒకటే, ఎలాగో వాళ్ళని తీసుకెళ్తారు. ఆర్టీసీ బస్సులు చూస్తే ఈరోజు 45% ఆర్టీసీ డ్రైవర్స్కి కరోనా సోకి ఉంది. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఈరోజు కార్మికుల దినం, మేడే, నేను అడుగుతున్నా, ఆ కార్మికుల గురించి ఏమైనా అడుగుతున్నారా? ఆ కార్మికుల గురించి ఏమైనా పట్టించుకున్నారా? ఆర్టీసీ డ్రైవర్స్ గురించి లేదే. మీరు కరోనా ఉంటే వాళ్ళు ఐసోలేట్ చేసి పరీక్ష రాయిస్తావు. ఏమయ్యా నాకు అర్థం అవట్లేదు. నిన్న మీ వీడియో చూసామండి మేము, జగన్మోహన్ రెడ్డి గారిది. చాలా బాధాకరంగా 10వ క్లాస్ పరీక్షలు రాయకపోతే, ఇంటర్మీడియట్ పరీక్షలు రాయకపోతే పిల్లలకి పాస్ అని ఇచ్చేస్తే, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇతర రాష్ట్రాల పిల్లలకి గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ 1, గ్రేడ్ 2 వచ్చుంటుంది. మన పిల్లలు మాత్రం పాస్ అని రాస్తే రేపు మన రాష్ట్ర పిల్లలు వెనకపడిపోతే ఎంత నష్టం అని చెప్పావు. ఏమైనా కొద్దిగా నీకు బుద్ధి ఉందా? ఈరోజు 10th ఇంటర్ పరీక్ష మార్కులు ఎవరండి వెయిటేజ్ తీసుకునేది? ఇంకోటి నేషనల్గా మాట్లాడారు మీరు. పక్క రాష్ట్రాలు మీరు పోటీ పడే ఎగ్జామ్స్ ఏమున్నాయండి? జేఈ, ఐఐటి, నీట్, ఇంకా అన్నీ
మీకు ఎంసెట్కి ఏమైనా నువ్వు 10వ క్లాసు ఇంటర్మీడియట్ క్లాస్ పరీక్షలు మార్కులు తీసుకుంటావా? తీసుకుంటావా? దేనికి తీసుకుంటావు వెయిటేజ్ మార్కులు? ప్రజలకి అబద్ధాలు చెప్తున్నారు. ఇవన్నీ కానీ నిజం చెప్తున్నా ఇతనికి దమ్ముంటే ఈ పరీక్షలు పెట్టమని చూద్దాం. లేదు, అడుగుతున్నాము. ప్రజలకి పక్కదావు మళ్ళిస్తున్నాడు. మీరు ఆక్సిజన్ గురించి అడుగుతారని, ఆక్సిజన్ ఏమైంది జగన్ రెడ్డి అని అడుగుతారని చెప్పి 10వ క్లాస్ పరీక్షలు, ఇంటర్ పరీక్షలు, ఈరోజు ఈ పరీక్షల గురించి ఎంతమంది తెలుసా? 10వ తరగతికి దాదాపు 6 లక్షల మంది పిల్లలు, ఇంటర్మీడియట్ జూనియర్ సీనియర్ ఇంటర్ కలిపి దాదాపు 10 లక్షల మంది. సో 16 లక్షల మంది. అంటే 16 లక్షల మంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కరు వచ్చినా 32 లక్షల మంది. దానికి టీచర్లు, ఆ వ్యవస్థ ఒక 10 లక్షల మంది. ఈరోజు దాదాపు 40-50 లక్షల మందిని మీరు డైవర్ట్ చేస్తున్నారు సబ్జెక్ట్ నుంచి. ఆక్సిజన్ ఎక్కడా జగన్ రెడ్డి అని అడగతామని పరీక్షలు ఆపండి జగన్ రెడ్డి అనిపిస్తున్నారు నా చేత. డైవర్షన్. ఈ స్ట్రాటజీ మంచిది కాదు. ప్రజలకు మేలు చేయడానికి చేయండి ఈ స్ట్రాటజీ. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చేయండి. రోజు పిల్లలకి మీరు ఏం చేశారంటే, ఏం చేశారు మీరు? ఒక్క పెట్టుబడి అని ఉందా ఈ రాష్ట్రంలో? అన్నీ వెళ్ళిపోయాయి. 10 లక్షల కోట్లు అన్నీ పోయాయి. ఒక్కడమే ఈ రాష్ట్రంలో రూపాయి డబ్బులు పెట్టుబడి పెడతారా? పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతామా? ఏదో 10వ తరగతి మార్కులు మీకేదో అది వెయిటెడ్ మార్కులు ఇస్తారని చెప్పి అబద్ధాలు చెప్తున్నాము. తప్పు ఇది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఈ క్రైసిస్లో రాజకీయాలు అవసరం లేదు. ఆక్సిజన్ ఎలాగిస్తారు ప్రజలకి అది చెప్పండి. ఆక్సిజన్ ఎలాగా? ఈరోజు ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఎంతో మందికి మళ్ళా కరోనా వచ్చింది. వ్యాక్సిన్స్ వేసుకున్నా కరోనా వచ్చింది, చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలకు ఏం చేస్తున్నావు? చనిపోయిన కోవిడ్కి వ్యాపించి చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తున్నారు? కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకి ఏం చేస్తున్నావు? దీని గురించి మాట్లాడండి. ఒక స్ట్రాటజీ లేదు, ఒక లాక్డౌన్ చేస్తామనే ఆలోచన లేదు. ఈరోజు దుర్మార్గం ఇది, పాపం ఇది. ఈ యొక్క రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక పొరపాటు వల్ల చేసుకున్న ఒక కరోనా కన్నా డేంజరస్ వైరస్ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కరోనా కన్నా డేంజరస్ ఫెలోస్. మేము మాట్లాడుతున్నాం. అనేక మంది ఎమ్మెల్యేల, మంత్రులు మాతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు చెప్తాం, ఏం చేస్తాం కర్మ అంటున్నారు. అయితే ఈరోజు ప్రాణాలు ఎవరైనా ఒకటే, గొప్పవారు పేదవారు అని కాదు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీ క్యాబినెట్ భేటీ కూర్చోవాలంటే ఒక 15-20 మంది లేదా మ్యాక్సిమం 30 మంది కూర్చుంటారు. మీ కరోనా మీ క్యాబినెట్ భేటీని 30 మంది కూర్చునే క్యాబినెట్ని మీరు కరోనా వల్ల పోస్ట్పోన్ చేసుకోవట్లేదా? మీ ప్రాణం భయం ఉంటే వేరే ప్రాణాలకు భయం లేదా? ఇంకోటి, తిరుపతి ఎన్నికలు జరుగుతున్నప్పుడు, మొన్న బై ఎలక్షన్ జరిగినప్పుడు మీరు రాలేదు. వైరస్ సోకుతుందని చెప్పి అందరికీ మంచి ఆలోచన, ఫైన్, దట్ ఈస్ యువర్ మీ మంచి ఆలోచన చేశారు, ఫైన్. అయితే ఆ ఆలోచన ఇప్పుడు ఏమైందండి? మీ ఒక్క ప్రాణం మాత్రమేనా? ఆ రోజు మీ మంత్రులు పోయి తిరగచ్చు, మీ జెండా పెట్టుకొని మోసిన వాళ్ళందరూ కానీ వైరస్ రావచ్చు, ఎమ్మెల్యేలకు వైరస్ రావచ్చు, మంత్రులకు రావచ్చు, మీ కార్యకర్తలకు వైరస్ రావచ్చు, మీకు మాత్రం రాకూడదు. ఈరోజు అదే చెప్తున్నాం. మీ ప్రాణం ఎంతో ప్రజల ప్రాణం కానీ అంతే. ఈరోజు గుట్టలుగా చనిపోతున్నారు. ఈరోజు నేను చూస్తున్నా పేపర్, నెల్లూరులో 4 చనిపోయారంట. పాపం. ఈ మీడియా కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ ఏమని ధృవీకరిస్తున్నారో దాదాపు 50 మంది నెల్లూరులో చనిపోయారు. నిన్న ఒక రోజు నాకు తెలిసి 6 మంది చనిపోయారు. నాకు తెలిసి 4 రాస్తారు. మీకు అసలు కొద్దికన్నా సిగ్గు శరం ఉందా? మీ ఇంట్లో వాళ్ళకి వస్తే తెలుస్తుందా? ఎన్ని అబద్ధాలు రాస్తారండి? 4 చనిపోయారంట నెల్లూరులో. మృతులు 4, కరోనా సోకిన వాళ్ళు 50 మంది. ఏం మాట్లాడుతున్నారు? ఇన్ని అబద్ధాలు ఇన్ని రాస్తే మంచిది కాదు. ప్రజలకు తెలపండి, లాక్డౌన్ పెట్టండి. 1 వారమో 10 రోజులో 15 రోజుల్లో లాక్డౌన్ చెప్పండి. కావాలని
కోసం ఈరోజు పరీక్షలు పెడుతున్నారు. ఇది మంచిది కాదు. ఈ యొక్క ప్రయత్నం మానుకోండి. ప్రజల్ని తప్పుదావ పెట్టడానికి పరీక్షలు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ముందు ప్రజల ఆరోగ్యం గురించి మీరు ప్రజలకు ఏమేమి ఇమీడియట్ గా చేయాలో దాని గురించి ఆలోచించండి. ఒక స్పెషల్ మీటింగ్ పెట్టండి, ఒక వార్ రూమ్ పెట్టండి. మీరు వార్ రూమ్ లో కూర్చోవాలి, మీ ఇంట్లో కాదు కూర్చోవాల్సింది. వార్ రూమ్ లో కూర్చోండి, మీ అధికారులను పిలవండి, కూర్చొని ఆడి నుంచి మీరు రియల్ టైంలో గవర్నెన్స్ ఇవ్వండి, రియల్ టైంలో క్రైసిస్ ని మేనేజ్ చేయండి. ఈరోజు పూర్తిగా విఫలం అయిపోయారు మీరు. పూర్తిగా ప్రజలు ఒక్కొక్కరు మామూలుగా బాధపడట్లేదండి. అందుకోసం మేము కోరేది ఒకటే, ప్రజలు కానీ మేము కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి చేసే పిచ్చి పనులకి మీరు ఎవరు కానీ ఆందోళన పడబడలేదు. మీ బిడ్డల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఆయన పరీక్ష పెట్టినా మీరు పోవద్దు. అది ప్రభుత్వం కోర్టులకు వెళ్ళి దానికి కావాల్సిన స్టే తెచ్చుకుందాం. ఇది కరెక్ట్ కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సిబిఎస్ఈ ఉందో వాళ్ళందరూ 10th పరీక్షలు తీసేశారు. టీచర్స్కి ఇచ్చారు. వాళ్ళ అకాడమిక్స్ చూసుకొని వాళ్ళకి మార్కులు ఇవ్వమని. ఏమైపోద్ది? ఈయన మాత్రమే ఈ దేశంలో లేనట్టు, వేరే దేశానికి ఈయన రాజు అయినట్టు ఫీల్ అయ్యి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇది పొరపాటు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పొరపాటు చేస్తుంది. అధికారులు వాళ్ళ మాటని పొరపాటు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మీ బిడ్డలుగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని తెలియచేస్తూ ప్రజలందరినీ కోరేది ఒకటే, ఈ కరోనా చాలా బీభత్సంగా ఉంది. సెకండ్ వేవ్. ఈరోజు మన దగ్గర బెడ్ పైన ఉండే వాళ్ళకి ఆక్సిజన్ లేదు. ఈరోజు ఐసీయూ రూములు లేవు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యొక్క కోవిడ్ ఇంజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కానీ ఈరోజు వేయడానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కానీ దీంట్లో విఫలం అవుతున్నారు. ఇప్పటికి 140 కోట్ల మంది ప్రజలుంటే 140 కోట్ల మంది ప్రజలుంటే ఇప్పటికి వేసింది 14 కోట్ల మందికి. 14 కోట్ల మందికి మాత్రమే. ఓన్లీ 10%, 90% ప్రజలు ఈ యొక్క కరోనాని వాళ్ళ గురి అవుతారు. ఇంకోరికి ఎక్స్పోజ్ గాని అవుతారు, ఇంకోరికి పూస్తారు కానీ అది. కాబట్టి మేము చాలా ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశాన్ని ఒక ఎపిసెంటర్గా చూస్తుంది. గతంలో ప్లేట్లు తీసుకొని కొట్టించి లైట్లు వేయించి మొత్తం వ్రతాన్ని చెడగొట్టాడు మోడీ గారు. ఈరోజు అందరం కలిసి ఈ కరోనాని మీ అంతు మీరు కృషి చేసి మీ కుటుంబాన్ని కాపాడుకోండి. బయటికి అనవసరంగా రావద్దు. ప్రొటెక్టివ్ క్లోత్స్తో ఉండండి, మాస్క్తో ఉండండి. వీలైనంత తొందర వ్యాక్సిన్స్ వేయించుకోండి. ఎవరు కానీ వ్యాక్సిన్స్ వల్ల భయపడొద్దు. అందరు కానీ వ్యాక్సిన్ చేయించుకోండి. ఎంతమందికి ఇస్తాడో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి తెలియదు. ముందు వచ్చి వేయించుకోండి. ఈరోజు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ధైర్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, బయటికి పోకుండా సేఫ్గా ఉండండి అని దాన్ని తెలియజేస్తూ ఈ రాష్ట్ర కార్మికులందరికీ కానీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కానీ ప్రతిరోజు మీరు పని చేయకపోతే మీ ఇంట్లో జరగదు, మాకు తెలుసు. జాగ్రత్తగా పోండి, జాగ్రత్తగా ఉండండి, వ్యాక్సినేషన్స్ చేయించుకోండి. ఈరోజు మీ కుటుంబంలో మీరు పోతే, కష్టపడి పనిచేసే వాళ్ళు పోతే ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ఎవరు లేరు. గతంలో అన్న చంద్రబాబు నాయుడు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఏమైనా అయితే, జగన్మోహన్ రెడ్డి ఇంకా మీ ఇంట్లో ఏమైనా ఉంటే నూకేసే పరిస్థితిలో ఉన్నాడు. ఎలాగా? గ్యాస్ రేట్ పెంచి, డీజిల్ రేట్ పెంచి, కరెంట్ రేట్ పెంచి. ఇది జగన్మోహన్ రెడ్డి చేసేది. జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాణాలని, మీ కుటుంబ ప్రాణాలని, సమాజాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.